స్వీట్ బాక్స్ తీసుకొని గగన్ ఇంటికి వస్తాడు. ఇక చాలా సంతోషపడుతూ ఇంటికి వస్తాడు. "ఏంటి గగన్ చాలా సంతోషంగా ఉన్నావే?" అని శారద, పూర్ణి అడుగుతూ ఉంటారు. "అమ్మా మీకు గుడ్ న్యూస్ అమ్మా" అంటూ, "ముందు ఈ స్వీట్ తినండి, నోరు తీపి చేసుకోండి" అని గగన్ శారదకి, పూర్ణి ఏ, శివకి నోట్లో స్వీట్ పెడతాడు. "ఇప్పుడు నోరు తీపి చేశాను కదా, ఆ శుభవార్త ఏంటో చెప్పు" అని శారద అంటుంది. "భూమికి పెళ్ళి ఫిక్స్ అయిపోయిందమ్మా" అని గగన్ చెప్పగానే శారద అయితే ఇక అది విని షాక్ అయి ఏడుస్తూ ఉంటుంది. శివ, పూర్ణి కూడా బాధపడుతూ ఉంటారు. "అమ్మ మన ఇంటికి పట్టిన శని వదిలిపోయిందమ్మా, ఈ శుభవార్త చెప్తే నీకు ఆనందంగా లేదా అమ్మా? ఐ ఫీల్ సో హ్యాపీ అమ్మా, ఐ ఫీల్ సో హ్యాపీ" అంటూ గగన్ మాట్లాడుతూ ఉంటే పూర్ణి అయితే బాధపడుతూ ఉంటుంది, గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక గగన్ అయితే ఐ ఫీల్ సో హ్యాపీ అంటూనే గదిలోకి వెళ్ళి ఇక గుండెలు పగిలేలా కింద కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడ పెళ్ళి ఫిక్స్ అయినందుకు భూమి కూడా ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. శారద వాళ్ళ ముందు భూమికి పెళ్ళి ఫిక్స్ అయిందని శుభవార్త అంటూ మాట్లాడిన మాటలను గగన్ గదిలో అలా గుండెలు పగిలేలా కుప్పకూలి మరీ ఏడుస్తూ ఉంటే భూమి కూడా అదే విధంగా బాధపడుతూ ఉంటుంది.